మనం పరిశీలించిన సోర్సెస్ ఒక ఆసక్తికరమైన సంఘటనతో మొదలవుతున్నాయి. సమయం రాత్రి 3 గంటలు. 3 గంటలకా? అవును, రాత్రి 3. కృష్ణమోహన్ అనే వ్యక్తి తన ల్యాప్టాప్ ముందు కూర్చుని ఒకే ఒక్క లైన్ కోడ్లో ఉన్న తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు గంటల తరబడి. చాలా ఆసక్తికరంగా ఉంది. అసలొక స్టాక్ ట్రేడర్కు ప్రోగ్రామింగ్ కోడ్తో పనేంటి? అదే కదా ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే మనం అతని ప్రయాణం మొదటి నుండి చూడాలి. ఒక సాధారణ ట్రేడర్గా మొదలై మార్కెట్ను శాసించే స్థాయికి కాకపోయినా కనీసం విశ్లేషించడానికి తన సొంత టూల్స్ నిర్మించుకునే స్థాయికి ఎలా ఎదిగాడు? కరెక్ట్. ఈరోజు మన చర్చ అంతా ఆ ప్రయాణం గురించే. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఇది కేవలం స్టాక్ మార్కెట్ విజయం కథ కాదు. కాదు. ఇది ఒక వ్యక్తి తన బలహీనతను గుర్తించి దాన్ని అధిగమించడానికి ఒక కొత్త నైపుణ్యాన్ని ఎలా ఆయుధంగా మార్చుకున్నాడో అనే దాని గురించి. అంటే వినియోగదారుడి నుండి సృష్టికర్తగా మారిన కథ అన్నమాట. సరే, అయితే దీన్ని కొంచెం లోతుగా విడమరిచి చూద్దాం. కృష్ణమోహన్ ప్రయాణం ఎలా మొదలైంది? చాలా సాధారణంగా కదా? చాలా సాధారణంగా. అతని దగ్గర పెద్ద సెటపేమీ లేదు, గొప్ప మెంటోర్స్ లేరు. ఉన్నదల్లా ఒక ల్యాప్టాప్. నేర్చుకోవాలనే బలమైన కుతూహలం. అదే. ఆ కుతూహలంతోనే మార్కెట్లో అడుగుపెట్టాడు, ఎంతో ఆశతో. కాని మార్కెట్ అంతా సులభంగా ఉండదు కదా. అస్సలుండదు. లాభాల కన్నా ముందు కొన్ని కఠినమైన పాఠాలనే నేర్పింది. ఇది చాలామంది కొత్త ట్రేడర్లు ఎదుర్కొనే దశ. చిన్న చిన్న లాభాలు రాగానే ఎంతో సంతోషపడటం. ఆ తర్వాత ఒకే ఒక పెద్ద నష్టంతో ఆ లాభాలన్నీ పోగొట్టుకోవడం. అవును. గందరగోళం, నిరుత్సాహం, అసలు మనం చేస్తున్నది కరెక్టేనా అనే ఒక డౌటు, ఇవన్నీ అతను అనుభవించాడు. చాలామంది ఇక్కడే ఆగిపోతారు. మార్కెట్ ఒక జూదమని చెప్పి వదిలేస్తారు. కాని కృష్ణమోహన్ అక్కడే ఆగిపోలేదు. అతని వ్యక్తిగత నోట్స్ నుంచి మనకు తెలిసిన ఒక విషయం ఉంది. ఏమిటది? ఒకరోజు అతనొక పర్ఫెక్ట్ ట్రేడ్ను, అంటే అతని విశ్లేషణ ప్రకారం అది చాలా పెద్ద లాభం ఇవ్వాలి. ఓకే. కాని కేవలం భయంతో వచ్చిన కొద్దిపాటి లాభం ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో ముందుగానే క్లోజ్ చేసేశాడు. ఆ తర్వాత చూస్తే ఆ ట్రేడ్ అతను ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభమిచ్చింది. అయ్యో! ఆ క్షణంలోనే అతనికి ఒకటి స్పష్టంగా అర్థమైంది. మార్కెట్ తన శత్రువు కాదు. మరి ఎవరు? తన సొంత భావోద్వేగాలే తన అతిపెద్ద శత్రువని. ఇక్కడే అసలైన మైండ్ సెట్ షిఫ్ట్ జరిగింది. అంటే అతను ప్రశ్న అడిగే విధానం మార్చుకున్నాడు. అవును. నాకు నష్టం ఎందుకొచ్చింది అని అడగడం మానేసి, ఈ నష్టాన్ని, ఈ భావోద్వేగ తప్పిదాన్ని మళ్లీ జరగకుండా ఆపే ఒక సిస్టమ్ను నేను ఎలా నిర్మించగలను అని ఆలోచించడం మొదలుపెట్టాడు. వావ్! అంటే రియాక్టివ్ నుండి ప్రోయాక్టివ్ మైండ్ సెట్కు మారాడు. అదే టర్నింగ్ పాయింట్. అదే అసలైన టర్నింగ్ పాయింట్. అంటే సమస్యకు బాధపడటం మానేసి పరిష్కారం నిర్మించడంపై దృష్టి పెట్టాడు. మరి అప్పుడేం చేశాడు? సోషల్ మీడియాలో రెడీమేడ్ స్ట్రాటజీల కోసం వెతికాడా? లేదు. అక్కడే అతను అందరికంటే భిన్నమైన దారిని ఎంచుకున్నాడు. షార్ట్కట్ల కోసం వెతకడం పూర్తిగా ఆపేశాడు. మరి దేనిపై దృష్టి పెట్టాడు? పునాదులపై. అతను చార్ట్లను చాలా లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. మనం చూసిన ఇంటర్వ్యూలలో ఒకటి ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అతను ప్రైజ్ యాక్షన్, క్యాండిల్ సైకాలజీ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. ఒక్క నిమిషం. క్యాండిల్ సైకాలజీ అంటున్నారు. అంటే కేవలం ఆకుపచ్చ, ఎరుపు క్యాండిల్స్ చూడటం కాదా? చాలామంది అదే అనుకుంటారు కదా. అద్భుతమైన ప్రశ్న. అస్సలు కాదు. ప్రతి క్యాండిల్ స్టిక్ వెనక ఒక కథ ఉంటుంది. కథ ఉంటుందా? అవును. కొనుగోలుదారులు అంటే బుల్స్, అమ్మకందారులు అంటే బేర్స్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక యుద్ధం ఉంటుంది. ఆ క్యాండిల్ ఆకారం, దాని పొడవు, దాని నీడ, ఇవన్నీ ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎవరు పట్టు సాధిస్తున్నారు అనే విషయాన్ని చెబుతాయి. కరెక్ట్. సింపుల్ చెప్పాలంటే అతను చార్టును బొమ్మల సమాహారంగా కాకుండా మార్కెట్ పార్టిసిపెంట్ల మనస్తత్వాన్ని చెప్పే ఒక కథల పుస్తకంగా చదవటం నేర్చుకున్నాడు. అతను మార్కెట్ భాషను నేర్చుకుంటున్నాడు అన్నమాట. వావ్! అంటే చార్ట్తో మాట్లాడటం లాంటిది. ఈ అవగాహన వచ్చిన తర్వాత కూడా అతను తన భావోద్వేగాలను నియంత్రించడంలో ఇంకా ఇబ్బంది పడ్డాడా? అవును. ఎందుకంటే జ్ఞానం వేరు, దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. తన విశ్లేషణ సరైనదే అయినా ట్రేడ్ తీసుకునే సమయంలో భయం, అత్యాశ, మానవ సహజమైన భావోద్వేగాలను అదుపు చేయడం కష్టం. చాలా కష్టం. అక్కడే తడబడుతున్నానని గ్రహించాడు. ఇక్కడే అతని కథలోకి కోడింగ్ ప్రవేశించింది. మానవ తప్పిదాలను పూర్తిగా తొలగించడానికి టెక్నాలజీ సహాయపడుతుందని గుర్తించాడు. సో ఇక్కడే మనం పైన్ స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ పైన్ స్క్రిప్ట్ అంటే ఏంటి? చాలామందికి ఇది కొత్తగా ఉండవచ్చు. పైన్ స్క్రిప్ట్ అనేది
ట్రేడింగ్ వ్యూ అనే ఒక పాపులర్ చాటింగ్ ప్లాట్ఫామ్లో వాడే ఒక ప్రోగ్రామింగ్ భాష. దానితో ఏం చేయొచ్చు? దానితో మన సొంత ట్రేడింగ్ ఇండికేటర్లు, అలర్ట్లు, స్ట్రాటజీలను తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక వంటవాడు తన సొంత మసాలాలు తయారు చేసుకోవడంతో పోల్చవచ్చు. అంటే బయట రెడీమేడ్గా కొన్న మసాలాలు వాడొచ్చు, కానీ సొంతంగా చేసుకుంటే రుచి, నాణ్యత అన్నీ మన చేతుల్లో ఉంటాయి. ట్రేడింగ్లో కృష్ణ అదే చేశాడు. తన ఐడియాలకు ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ నాకొక విషయం అర్థం కావడం లేదు. చాలామంది ట్రేడర్లు కోడింగ్ నేర్చుకోకుండా డబ్బు పెట్టి టూల్స్ కొనుక్కుంటారు కదా. కృష్ణ ఎందుకు ఇంత కష్టమైన దారినెంచుకున్నాడు? ఎందుకంటే బయట కొన్న టూల్స్ ఏమి చెయ్యాలో చెబుతాయి, కాని ఎందుకు చెయ్యాలో చెప్పవు. వాటి వెనుక ఉన్న లాజిక్ ఒక బ్లాక్ బాక్స్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. కృష్ణకు ఆ బ్లాక్ బాక్స్పై ఆధారపడటం ఇష్టం లేదు. అతనికి పూర్తి నియంత్రణ కావాలి. తన ఆలోచనను, తన లాజిక్ను ఒక ఇండికేటర్గా మార్చగల సామర్థ్యం అతనికి కావాలి. ఇతరులు భయపడే కోడింగ్ను అతను తన స్వేచ్ఛకు మార్గంగా చూశాడనమాట. అవును, ఇతను ఒక అడ్డంకిగా చూసిన దాన్ని అతనొక అవకాశంగా మార్చుకున్నాడు. అయితే ఈ ప్రయాణమంతా సులభంగా సాగి ఉండదు కదా. కోడింగ్ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అస్సలు కాదు. మనం మొదట చెప్పుకున్నాం కదా, కొన్ని రాత్రులు తెల్లవారుజామున 3 గంటల వరకు స్క్రిప్ట్లను డీబగ్ చేస్తూ గడిపాడు. ఒక చిన్న సెమీకోలన్ కోసం గంటల తరబడి వెతకడం. అదే, సోర్సెస్ ప్రకారం అతను కూడా ఆ దశలన్నీ దాటాడు. కొన్నిసార్లు అనుకోని నష్టాలు మానసికంగా చాలా బాధపెట్టాయి. అయినా అతను ఆగలేదు. ప్రతిరోజు, ప్రతి చార్టు, ప్రతి క్యాండిల్ను విశ్లేషించాడు. ముఖ్యంగా ప్రతి తప్పు కోడ్ నుండి ఒక కొత్త పాఠం నేర్చుకున్నాడు. అంటే అతని పట్టుదలే అతని విజయానికి కారణమంటారా? పట్టుదల ఖచ్చితంగా ఒక కారణం, కాని నేను దానికొక పదం జోడిస్తాను. అది తెలివైన పట్టుదల. తెలివైన పట్టుదల? అవును. అంటే ఒకే తప్పును పదే పదే చెయ్యకుండా ప్రతి ప్రయత్నంలోనూ తన పద్ధతిని మెరుగుపరుచుకుంటూ వెళ్లడం. అతను లాభాలను వెంబడించటం ఆపేశాడు. మరి దేన్ని వెంబడించాడు? ప్రక్రియలో పరిపూర్ణతను, అంటే పర్ఫెక్షన్ ఇన్ ది ప్రాసెస్. ఇదొక అద్భుతమైన మానసిక మార్పు. డబ్బు గురించి ఆలోచించడం మానేసి తన సిస్టమ్ను, తన నైపుణ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాడు. నెమ్మదిగా అతని నైపుణ్యం పెరిగే కొద్దీ మార్కెట్ అతన్ని గౌరవించడం ప్రారంభించింది. ఆ గౌరవించడం అనే పదం చాలా పవర్ఫుల్. అంటే అతని విశ్లేషణలు ఫలించడం మొదలయ్యాయి. అతని స్ట్రాటజీలు పనిచేయడం ప్రారంభించాయి. కరెక్టే. అయితే ఇక్కడ మన సోర్సెస్ ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాయి. ఏమిటది? కోడింగ్ ద్వారా భావోద్వేగాలను అధిగమించవచ్చు, కానీ ఓవర్ ఆప్టిమైజేషన్ అనే కొత్త సమస్య వస్తుంది. ఓవర్ ఆప్టిమైజేషన్ అంటే గడిచిపోయిన డేటాకు మాత్రమే పర్ఫెక్ట్గా సరిపోయే ఒక సిస్టమ్ను తయారు చేయడం. భవిష్యత్తులో నిజమైన మార్కెట్లో అది విఫలమయ్యే ప్రమాదముంది. దీన్ని కర్వ్ ఫిట్టింగ్ అని కూడా అంటారు. మరి కృష్ణ ఈ ఉచ్చులో పడకుండా ఎలా బయటపడ్డాడు? అతను కేవలం డేటాను గుడ్డిగా ఫాలో అవ్వలేదు. తనకున్న ప్రైజ్ యాక్షన్ క్యాండిల్ సైకాలజీ పరిజ్ఞానాన్ని తన కోడింగ్కు జోడించాడు. ఓహో, అలాగా. అవును. మార్కెట్ ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకుని వాటి ఆధారంగా తన సిస్టమ్స్ను నిర్మించాడు. కేవలం గతం నుండి కాపీ కొట్టకుండా భవిష్యత్తులో కూడా నిలబడగల బలమైన, తార్కికమైన వ్యూహాలను రూపొందించాడు. ఆ లోతైన అవగాహనే అతన్ని కాపాడింది. అదే అతన్ని కాపాడింది. ఇక చివరికి ఆ బ్రేక్ త్రూ వచ్చింది. అతను పూర్తిగా తనే తయారు చేసిన ఒక ట్రేడింగ్ సిస్టమ్ను నిర్మించాడు. ఎంట్రీలు, స్టాప్ లాస్, టార్గెట్లు అన్నీ కోడ్తో నిర్మించబడ్డాయి, అన్నీ పరీక్షించబడ్డాయి, అన్నీ పర్ఫెక్టుగా పనిచేశాయి. ఆ రోజు అతనికి కలిగిన సంతృప్తి డబ్బు వల్ల కాదు అని సోర్సెస్ చెబుతున్నాయి. కాదు, ఆ రోజతనికి ప్రత్యేకమైనదెందుకంటే కృష్ణకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఏమిటది? తాను ఒకప్పుడు మార్కెట్కు, తన భావోద్వేగాలకు భయపడిన ట్రేడర్ కాదు. తాను కావాలనుకున్న నిపుణుడుగా, ఒక సిస్టమ్ బిల్డర్గా మారిపోయానని. ఆ ఆత్మవిశ్వాసం, ఆ స్వీయ సాధన యొక్క అనుభూతి డబ్బుకంటే చాలా విలువైనని. అతను మార్కెట్ను జయించలేదు, తనను తాను జయించాడు. తన భయాలను, తన బలహీనతలను అధిగమించాడు. అప్పటిదాకా మార్కెట్తో కుస్తీ పట్టడం ఆపేసి దాని ఫ్లోతో పాటు స్నేహంగా వెళ్లడం స్టార్ట్ చేశాడు. కరెక్ట్గా చెప్పారు. మరి ఈనాటి కృష్ణమోహన్ ఎవరు? కేవలం ఒక ట్రేడర్ మాత్రమేనా? కాదు. ఈరోజు అతను ఒక ఎక్స్పర్ట్ ట్రేడర్, పైన్ స్క్రిప్ట్ కోడ్ రైటర్, ట్రేడింగ్ సిస్టమ్ క్రియేటర్. అంతేనా? కాదు. సోర్సెస్ ప్రకారం తనలాంటి ఎంతోమందికి ఒక మార్గదర్శకుడిగా, గురువుగా కూడా మారాడు. అతను తన కష్టాలను నైపుణ్యాలుగా మార్చుకున్నాడు. గందరగోళాన్ని స్పష్టతగా, మరియు భయాన్ని
ఆధిపత్యంగా మార్చుకున్నాడు. అవును, నమ్మకం ప్లస్ తెలివైన కష్టపడి పనిచేయడం = విజయం అని తన జీవితం ద్వారా నిరూపించిన వ్యక్తి. సో ఇదంతా విన్న తర్వాత కృష్ణమోహన్ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే అనిపిస్తోంది: గొప్పగా ప్రారంభించాల్సిన అవసరం లేదు. అస్సల్లేదు. కాని మనసులో ఒక స్పష్టమైన సంకల్ప, చేతల్లో క్రమశిక్షణ మరియు కష్టం వచ్చినప్పుడు ఆగిపోకుండా ముందుకు వెళ్లే ధైర్యం ఇవి ఉంటే చాలు. మనం చర్చించిన సోర్సులో చెప్పిన ఒక అద్భుతమైన మాటతో ముగిద్దాం. చెప్పండి. మార్కెట్ అదృష్టాన్ని గౌరవించదు, సిద్ధమైన వారిని గౌరవిస్తుంది. ఇది చాలా మంచి మాట. ఇంకా చెప్పాలంటే మన సోర్సు ఒక అడుగు ముందుకేసి చెబుతుంది. కృష్ణుడు సిద్ధపడ్డవాడు కాదు, తానే తనను సిద్ధం చేసుకున్నాడు. ఓ, అంటే విజయం కోసం వేచి చూడకుండా దానికి అవసరమైన నైపుణ్యాలను, సాధనాలను, మనస్తత్వాన్ని స్వయంగా ఇటుక పేర్చి నిర్మించుకున్నాడు. ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. ఈ కథ విన్న తర్వాత మనలో ప్రతి ఒక్కరం మన వృత్తిలో లేదా మన ఆసక్తియున్న రంగంలో కేవలం ఒక వినియోగదారుడుగా మిగిలిపోకుండా ఒక సృష్టికర్తగా మారడానికి ఏ ఒక్క కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడంపై దృష్టి పెట్టవచ్చు. అది కోడింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. మన సమస్యలకు ఇతరుల పరిష్కారాల కోసం ఎదురుచూడకుండా మనమే పరిష్కారాలను సృష్టించుకోవడం ఎలా? ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం.